కాలర్ ఉన్నారు. ఆనంద్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. ఆనంద్ గారు అడగండి మీ ప్రశ్న. దయాకర్ గారు నమస్తే అండి. నాది ఒక సీరియస్ కంప్లైంట్ ఉందండి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. కాస్త మీరు దాన్ని పరిష్కరిస్తారని ఆలోచించి మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. చాలా మంది లాగా నేను కూడా ఒక ప్లేస్ తీసుకున్నాను ఒక 15 ఏళ్ల క్రితం. కానీ ఆ ప్లేస్ లేఅవుట్ లో లేకపోవడం వల్ల LRS అప్లై చేశాను. అండ్ చాలా డబ్బులు కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి రెడీగా అప్లై చేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల అసమర్థత వల్ల దాన్ని సుప్రీంకోర్టులో తీసుకెళ్లి ఆ LRS అనేది క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్లాలని ఏం చేయలేకపోతున్నారు అన్నమాట. ఎందువల్లనో తెలియదు, దేని వల్లనో తెలియదు. కాస్త ఈ యొక్క సమస్య మీరు పరిష్కరిస్తే ఎంత లేదన్నా ఖజానాకు 10,000 కోట్ల దాకా మాలాంటి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఈ ప్రభుత్వం అన్నా కళ్ళు తెరిచి కొంచెము దాని మీద ఒక 3 నెలలు 6 నెలలలోపు దాన్ని ఏమన్నా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామండి. కాస్త చూడగలుగుతారండి? వ్యక్తిగతంగానా అంటే జిల్లా ఏ డిస్ట్రిక్ట్ మీది? అయ్యో కట్టే. సో ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే సరే చూస్తుంటే మన TV9 దేనికైతే ఫోన్ చేసిండ్రో దానికి పంపించండి, చూద్దాం. అంటే కొన్ని దీర్ఘకాలిక అంశాలు ఉన్నాయి. అంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి అదే పనిగా మ్యూటేషన్స్ ఇవి ఇష్యూస్ ఉన్న వాటిల్లో కంజెషన్ ఉంది. ధరణిలో లేనివి కొత్త అంటే ల్యాండ్ సర్వే జరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఒక ల్యాండ్కు ఒక 3-4 యాస్పిరెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్నది. బట్ వారిది నిజాయితీగా సమస్య ఉందనంటే పరిష్కరించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చేరికల విషయానికి వస్తే అవసరం లేకపోయినా కూడా ఈ స్థాయిలో చేరికల వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళే ఒక రకంగా కొని తెచ్చుకున్న సమస్య ఇది. అంటే బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులే ఇది కొసెళ్తుందా, ఎప్పటి వరకు ఉంటుంది ప్రభుత్వం అంటే దాన్ని ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా. సో వాళ్ళ మాటలు మీరు కన్సిడర్ చేశారు? చేయాల్సి వస్తుంది. వారి వెనుక బీజేపీ ఉన్నది కదా. సో బీజేపీ ఏమైనా చేయగలదు. ఆ పరిస్థితుల్లో కొంత జాగ్రత్తలు అంతే తప్పితే అసలు అవసరమే లేదు. ఒకవేళ పొలిటికల్ ఎథికల్గా మనం ఆలోచిస్తే 64 అనేది గుడ్ నెంబర్, 65 అనేది. సో అవసరమే లేదు. వాళ్ళు కూడా సుదూరంగా ఉన్నారు. ఒకరు 39లో ఉన్నారు, ఇంకొకరు 8లో ఉన్నారు, ఇంకొకరు 7 ఉన్నారు. సో కానీ బీజేపీ తాలూకు రాజకీయాలు ఎప్పుడు కూడా కొంత అనిశ్చితిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో అలాంటప్పుడు ఇంకోటి ఏంటంటే రెండో అంశం కాదు, అదే ప్రధాన అంశం. కేసీఆర్ గారి నమ్మకాన్ని, భరోసాను వాళ్ళ నాయకులకు కల్పించట్లేడేమో. అసెంబ్లీకి రాకుండా తర్వాత ఒకే దగ్గర ఉండి ఆయన దగ్గరకు అందరు పోవాలనేసరికి ఒకవైపు నైరాశ్యం, ఇంకొక వైపు కొంత కొత్తగా సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్నది కొంచెం డిఫరెంట్గా ఉన్నది. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి అని. ఆ రోజు టీడీపీని, కాంగ్రెస్ని డిస్ట్రక్ట్ చేయడానికి వారు చేసిన కృత్యాలు చాలా వరకు కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలోనే డిమాలిష్ చేసిన, డిస్ట్రక్షన్ అనే దానికంటే ఆల్మోస్ట్ ఆల్ వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీని కూడా ఉంచలే. సో బట్ అది ఎంతవరకు కొంచెం మనం చేసుకోవచ్చు అంతవరకు చేయొచ్చు. మరీ ఎక్కువ చేస్తే కూడా బీఆర్ఎస్కి మాకు తేడా ఉంటుంది.